గడిచిన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జయోత్సవంతో మరణకాలము సమీపించిన సమయములలో మరి బహిరంగంగా బాహాటంగా జనులకు తాను మెస్సియానని దేవుడు పంపినటువంటి దూతని రక్షకుడని అర్థం చేయించుట కొరకు ఒక బాహాటమైనటువంటి కార్యాన్ని చేయటానికి పూనుకున్నట్లుగా మనం ఆలోచన చేయటం అనేది జరిగింది. అలాగే ఈ గాడిదను తీసుకొచ్చారా, గాడిద పిల్లని తీసుకొని వచ్చారా, ప్రభువుకు సిద్ధపరచబడి ఉన్నవంటే వాళ్ళు వెంటనే ఎందుకు తోలిపెట్టి వచ్చి ఉంటారు అనే విషయాలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయటం జరిగింది. సో దాన్ని కొనసాగింపుగా ఈ దినం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 8వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానించడం జరిగింది. 8వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఈ టాపిక్ సంబంధించి మట్టల ఆదివారం అన్నటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలు మనం కొనసాగింపు మరియు దాన్ని పూర్తి చేయటం అనేది చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 8 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇవి ఈ దినం మనం నేర్చుకునబోయేటటువంటి ధ్యానాంశాలు ఒక 4 వచనాలు ఉన్నాయి. వీటిలో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిన మంచి విషయాలు ఏంటి జాగ్రత్తగా గమనించగలిగితే, జన సమూహాలు అని మాట్లాడడం జరిగింది. జన సమూహము, ఈ సమూహము ఎక్కడ నుండి ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచన చేస్తే, ప్రభుల వారు అక్కడ ఆ బేత్పగే బేతనీయ ప్రాంతాల్లో ఉన్నారు. బేత్పగేలో ఆయా ప్రాంతాలు తరచుగా ఆయన పరిచయం చేస్తున్నటువంటి ప్రాంతాలు. ఎస్పెషల్లీ ఆ బేతనీయ ప్రాంతంలో ప్రభు చేసినటువంటి సూచక్రియ మనకు తెలియదేం కాదు. లాజరుని సజీవుడిగా లేపటం అనేది జరిగింది. అలాగే ఈ బేత్పగే ఈ ప్రాంతాలు యెరూషలేముకు దగ్గరలో ఉన్నాయి. ఆ యెరూషలేముకు గలిలయ పరిసర ప్రాంతమై ఉంది. ఇలా గలిలయ అంటే యేసు ప్రభుల వారి యొక్క గలిలయుడు, నజరేయుడు అన్నటువంటి ఆ నజరేతు ప్రాంతం ఆ గలిలయ ప్రాంతంలోనే ఉన్నది. నజరేతు వాళ్ళలో కాకపోయినా పక్కన ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్న మిగిలిన ప్రాంతాల వాళ్లకు యేసు ప్రభు అంటే మంచి గురు ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన యొక్క ప్రేమను రుచి చూచినటువంటి వాళ్ళు, ఆయన యొక్క సేవలను పొందుకున్నటువంటి వాళ్ళు, స్వస్థతలు పొందుకున్నటువంటి వాళ్ళు, ఎన్నో స్పష్టమైనటువంటి మెరుగైనటువంటి ఆధ్యాత్మిక మెలకువలు నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఇలా ఎంతో మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి యేసు ప్రభుల వారు ఈ రీతిగా వెళుతున్నాడు యెరూషలేములోనికి ఊరేగింపుగా. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఆర్భాటంతో కూడినటువంటి చర్యకు యేసు ప్రభుల వారు గడిచిన కాలంలో ఎప్పుడు అనుమతి ఇవ్వాల, ఎప్పుడు పర్మిట్ చేయలేదు ప్రభు. ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితికి ఆయన పూనుకోవటం అనేది జరిగింది. ఎప్పటి నుంచో నాకు తెలిసి ఆ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉండడానికి అవకాశం ఉండి ఉంటది. ఎందుకంటే ఎప్పుడో
ఇష్టపడినటువంటి కార్యానికి వాళ్ళు అంటే జనాలు మాత్రం ఇష్టపడుతూ ఉండి ఎంతో కాలంగా, అంటే మనకు ప్రభు ఎంతో చేశాడు కదా, ప్రభును మనం ఏదో ఒక అంటే గౌరవంగా లేదంటే ఆయన్ని సత్కరించడానికో మనం ఏదో ఒకటి చేద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి తరుణమై ఉండినటువంటి పరిస్థితి ఉండొచ్చు జనాలకి. అందుకొరకు ఏం చేయటం జరిగిందంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనాలందరూ రావటానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ఇకపోతే రెండవ విషయం మనం గమనించగలిగితే వాళ్ళు బట్టలు పరిచారు అని రాయబడింది. దారి పొడుగున బట్టలు పరవటం అన్నటువంటి విషయం దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? బట్టలు అంటే వాళ్ళ బట్టలను రాయబడింది చూడండి. తమ బట్టలు అన్నాడు కదా 8వ వచనంలో, తమ బట్టలు అన్నాడు. తమ బట్టలు అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు పరిచినట్లా, లేకపోతే ఏమి పరిచినట్లు? ఎవరికైనా ఐడియా ఉందా? బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. వాళ్ళ బట్టలు పరిచారు అని ఉంది కదా, అక్కడ వాళ్ళు వేసుకున్న బట్టలు పరిచారనా, లేకపోతే వాళ్ళ బట్టలే ఇంట్లో నుంచి తీసుకొచ్చి పరిచారనా, లేకపోతే మరొకటి ఏమైనా ఉన్నాయా? ఎలా? నిలువటంగి వేసుకొని పైన ఒక బట్ట వేసుకునే వాళ్ళు కదా, దాన్ని పరిచినారా? గుడ్, వెరీ గుడ్ అమ్మా. తప్పనిసరిగా ఈ వస్త్రాలు పరిచారు అని అనగానే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు కాదు, వాళ్ళకు పై వస్త్రం ఉంటుంది. అంటే పై వస్త్రం అంటే మనం ఎలాగైతే టవల్ అని వాడుతుంటాం చూసారా, సిస్టర్స్ అయితే ఆ పైట అనేది వాడుతూ ఉంటారే, చున్నీ అనేది, అలాగా వాళ్లకు యూదులకు పై వస్త్రాలు అనేవి ఉంటాయి. ఆ పై వస్త్రం అనేది కింద పరిచారు అంటే ఒక వ్యక్తి ముందు పరిచి ఆ బట్ట మీద రమ్మని పిలిచారు అని అంటే ఆ నడిచి వస్తున్నటువంటి వ్యక్తి అధికారాన్ని గౌరవించటానికి చేస్తున్న తంతది. ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని గౌరవించటానికి యూదులు తరచుగా చేసినటువంటి కార్యం ఏంటి అంటే, మేము మీకు దాసోహం, మీరు మా యజమానులు, మా అధికారి, మా రాజు అని చెప్పటానికి పై వస్త్రాన్ని తీసి కింద పరిచి ఆ వస్త్రం మీద నడుచుకుని వచ్చేటట్టు చేసేవాడు. ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, మహారాజులు వస్తూ ఉంటే వాళ్ళకు పూలు జల్లుతూ ఉంటారు. అంటే ఆ పూల మీద మీరు అడుగులు వేసుకుంటూ రండి అని చెప్పినట్టు ఒక రాజుకు గౌరవ సూచకంగా ఏదైతే చేశారో అలా చేసినటువంటి పరిస్థితి మనం ఎలా తెలుసుకోగలం అని అంటే, ఒకసారి రాజుల 2వ గ్రంథం చూద్దాం. తొమ్మిదవ అధ్యాయము 13వ వచనం చూడండి. అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతనికి కింద పరిచి బాకా ఊదించి ఏహు రాజయ్యున్నాడని చాటించిరి. చూడండి, అంటే ఒక యెహూ అనేటటువంటి ఒక ఇశ్రాయేలీయుడికి సంబంధించి అతన్ని రాజుగా చేయటానికి, రాజు ఇతను అని చెప్పడానికి ఏం చేశారట జనాలు అంటే, వాళ్ళ వస్త్రాలను పట్టుకొని మెట్ల మీద ఆయన క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడు అన్నటువంటి. అంటే ప్రభువును ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే, బట్టలు పరుస్తున్నారంటే జనాలు ఏమనుకున్నారు, ఏమని అనుకున్నట్టు? క్రీస్తును ఏమని అనుకున్నట్టు చెప్పండి? అది రాజు అనుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళలో అలా నాటుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అందుకే ఆ కార్యం అంటే చరిత్రలో ఎవరైనా అంటే ఇప్పుడు గాడిదను నేను ఎక్కి ఊరేగింపులుగా రావాలన్నటువంటి మాట యేసు ప్రభు చెప్పాడు అన్నా కూడా దానికి చరిత్రలో ఓహో రాజు అంటే ఇదొక సింప్టమ్, ఇదొక గురుతు, ఇదొక సూచన అన్నటువంటి విషయం ఉంది కనుక చరిత్రలో
ఆ విధంగా చేశారు అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఈవెన్ ముందటి పరిస్థితుల్లో కూడా ఒక మనవి యేసు ప్రభు దగ్గర జబదయి కుమారుల తల్లి వచ్చి చేసిన సందర్భానికి కూడా మనం చరిత్రలోనికి వెళ్ళాం. దావీదు రాజు దగ్గరికి బత్షెబమ్మ అలాగే సొలొమోన్ గారి విషయమై రిక్వెస్ట్ చేయటానికి వచ్చిన సందర్భం మనం చూడగలం. ఇలా ఎవరైనా ఏదన్నా ఒక చర్యకు పూనుకున్నారంటే అది గత కాలంలో చరిత్రలో జరిగినటువంటి సంభవమై ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదొక సాంప్రదాయం అని చెప్పచ్చు, అదొక పారంపర్యం అని చెప్పచ్చు. ఇంతకుముందు మీకు చెప్పాను, పారంపర్యాలకి దేవుని ఆజ్ఞకి డిఫరెన్స్ గుర్తుందా? ఒకసారి చెప్పాను మీకు, ఎవరైనా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. పారంపర్యాచారానికి దేవుని ఆజ్ఞకి డిఫరెన్స్ ఏంటి? అసలు పారంపర్యం ఎక్కడ పుట్టింది? అసలు పారంపర్యం అంటే అర్థం ఏంటి? ఎవరికైనా గుర్తుందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మనం అవన్నీ దాటుకునే వచ్చాం. చెప్పండి అమ్మా. వందనాలు. నా పారంపర్యాచారాలు అంటే మన పితరుల మనుషుల అవి ఆచారాలు ఉండొచ్చున్నా. ఓకే అమ్మా. ఇంకా మనుషులు కల్పించిన పద్ధతులే పారంపర్యాచారాలు అనుకుంటున్నా. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటలు అనేసి అనుకుంటున్నా. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పారంపర్యాచారాలు మనుషులు కల్పించినవి కాదు. ప్రారంభంలో మధ్యలో కల్పించారు, కరెక్టే. మధ్యలో కల్పించటం అనేది, దాన్ని కలుషితం చేయటం అనేది నిజమే. కానీ ఈ పారంపర్యాచారాలు ప్రారంభంలో దేవుడు ప్రారంభించినవే. ఎందుకనంటే మనకు కొత్త నిబంధనలో చూసినప్పుడు ఆజ్ఞలను కూడా పారంపర్యాచారాలు అని కూడా చెప్పండి. దేవుడి ఆజ్ఞల్ని పారంపర్యాచారాలని కూడా చెప్పబడ్డాయి. అంటే పారంపర్యాలు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే అవి లిఖితపూర్వకము కానటువంటి మౌఖికమైన ఆదేశాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను, గమనించండి. ఎన్నో సందర్భాలు దేవుడు నేను చేసినటువంటి ఈ కార్యాలు, నేను ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి విషయాలు, తర్వాత వాళ్ళను కాపాడిన విషయాలు, ఎన్నో చేసినటువంటి అద్భుత కార్యాలు, ఇవన్నీ కూడా మీ తరాలకు, మీ పిల్లలకు చెప్పండి అంటాడు కదా దేవుడు. అవి లిఖితపూర్వకంగా ఏముండవు. అంటే ఏవేమి అక్కడక్కడ చేసినటువంటి కార్యాలు చాలా 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 లిఖితపూర్వకంగా ఉండవు. అంటే అపోక్రిప అంటే రాయబడని సంగతులు కొన్ని ఉంటాయండి. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? ఒకసారి అందరూ అపోస్తుల కార్యానికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35వ వచనం. దీన్ని చూసిన తర్వాత నాకు ఒక ప్రశ్న ఉంది, అది అడుగుతాను, మీరు చదవండి. మీరును ఎలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపిదనని చెప్పాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి, మీకు కూడా రావాల్సిన ప్రశ్న ఏంటంటే, 4 సువార్త పత్రికల్లో ఎక్కడైనా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని యేసు ప్రభు చెప్పినట్టు మీరు ఎక్కడన్నా వినడం గాని, చూడటం గాని, చదవటం గాని చేశారా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందండి? మాట్లాడండి బ్రదర్స్ సిస్టర్స్. అన్నా, మీకు 2 వస్త్రాలుంటే ఒక వస్త్రం ఇమ్మని చెప్పినట్లుగా ఉందిన్నా. అదే మన డైరెక్ట్ గా మనకి
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాట అంటే ఇది అర్థం వచ్చే విధంగా చెప్పాడమ్మా. అది ఓకే, అర్థం వచ్చే విధంగా అన్ని చెప్పడం జరిగింది. మీకు ఉన్నది ఇవ్వండి 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 అనే మాటలే ఎక్కువ కనబడతాయి బైబిల్లో మనం చూడగలిగితే. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా మీరు ఇవ్వడమే ధన్యవర బాబు, పుచ్చుకోవటం కంటే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ లేదు చూడండి. పౌలు గారు తీసుకొని వచ్చి ఇక్కడ రాయటం జరిగింది. ఇలా లెఖించబడని అంటే గ్రంథస్థం కానటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభు వారు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయట. అవన్నీ వివరించి రాస్తే భూలోకం కూడా సరిపోదట. అంటే పారంపర్యాచారాలు అనేవి కూడా దేవుడు లిఖించకుండా మనకు తరతరాలకు అందించండి అని చెప్పినవే. కాకపోతే వాటిని గట్టిగా పట్టుకొని లిఖితపూర్వకంగా ఆజ్ఞాపూర్వకంగా ముద్రించి తరతరాలకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇచ్చిన ఆజ్ఞలను తుంగలో తొక్కుతున్నారు. అది తప్పు. ఇంకపోతే దాన్ని పారంపర్యాచారాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేయించాడు అన్నటువంటి విషయం కూడా తెలియదు. సున్నతి ఒక పారంపర్యమేనండి, సున్నతి ఒక పారంపర్యమే. దాన్ని లిఖితంగా కూడా ఇవ్వటం జరిగింది. కొన్ని పారంపర్యాలు లిఖితంగా ఇవ్వటం జరిగింది, కొన్ని పారంపర్యాలు లిఖించబడకుండా ఒక మౌఖికంగా ఇవ్వబడింది. ఒక మాటలో చెప్పాలంటే మౌఖికమైన ఆజ్ఞ, రాయబడకుండా నోటితోనే చెప్పే ఆజ్ఞను పారంపర్యం అని అంటారు. అది తప్పైతే కాదు, అయినా మనుషులే మధ్యలో పుట్టించుకునేవి కాదవి, దేవుడే ప్రారంభం నుంచి ఇచ్చినటువంటివే. కాకపోతే మనిషి వాటిని కలుషితం చేసుకుని దేనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో తెలియక చేసిన తప్పు. రైట్. కాబట్టి ఈ పారంపర్యాలు ఏదైతే ఇప్పుడు బట్టలు పరవటం అనేది ఒక పారంపర్యమే. అట్లాగే ఈ కంచర గాడిదనో లేకపోతే గాడిదనో ఎక్కి రావటం ఒక పారంపర్యం. రాజును ఒక మనవి అనగటం ఒక పారంపర్యం. అది అంటే దాన్ని అంటే నేను ఏం చెప్తున్నానంటే ఆఖరిగా పారంపర్యం అంటే దాన్ని అదేదో తప్పుడుదనేటువంటి ఆలోచన చెయ్యకండి. పారంపర్యాల్లో కూడా కొన్ని మంచి పారంపర్యాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి కొన్ని ఒక మాట చెప్తాను. ఎక్కడైనా మనకు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మామిడి తోరణాలు కడతారు. మనకు ముఖ్యంగా హైందవ సోదరులు మామిడి తోరణాలు కడతారు. ఎందుకు కడతారు ఏమన్నా ఐడియా ఉందండి? అది కట్టచ్చా కట్టకూడదా, క్రైస్తవులు దేవుని పిల్లలు కట్టచ్చా కట్టకూడదా అనే దానికి సంబంధించి ఎవరికైనా ఏమన్నా ఐడియా ఉందా? కట్టచ్చునా? ఎందుకు కట్టచ్చమ్మా? అది చెట్టుకు, మామిడి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది అని, అక్కడ ఉండే ఏదైనా కాలుష్యం కానీ దాంట్లను అది నివారణ చేయగలుగుతుంది కొన్ని గంటల పాటు అనేనా? గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మామిడి ఆ కొమ్మలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చెట్టు నుంచి ఆ కొమ్మను వేరు చేసినా కూడా కొన్ని గంటల వరకు అది ఎలాగైతే మామూలుగా చెట్లు పగటి కాలంలో తమకు కావలసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు కావలసినటువంటి ఆక్సిజన్ వదిలేస్తాయో అదే ప్రాసెస్ ను చెట్టుతో కనెక్షన్ ఉన్నప్పుడు ఎలాగైతే చేస్తాయో కొన్ని గంటల వరకు అవి ఎలా చేస్తాయట మామిడి తోరణాలు. అందుకు ఎక్కువ మంది జనాలు అక్కడ గ్యాదర్ అవుతారు, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవటం జరుగుతుంది. మరి దాన్ని తీసుకొని మనకు కావాల్సిన మంచి ఫ్రెష్ ఎయిర్ని ఇవ్వటానికి వాటిని కట్టేవాళ్ళట. ఇప్పుడు క్రైస్తవ వివాహాల్లో దాన్ని కట్టినప్పుడు వామ్మో ఎంత పొరపాటు చేశారు, ఎంత పాపం చేశారు, వీళ్ళు నరకానికి పోతారు అనుకోకూడదు అలాంటి చూసినప్పుడు. ఎందుకంటే పారంపర్యాల గురించి మనకు పూర్తిగా నెగిటివిటీ అనేది ఉంటే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓకే, అది మంచిది కాదు. రైట్. ఇలాగా అంటే ఆఖరిగా నేను చెప్పేది ఒకటి, డైరెక్ట్ గా ఈసారి పారంపర్యాచారాల గురించి చెప్పేటప్పుడు ఇంకా క్లారిటీగా డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతానికి ఈ పారంపర్యాలు అన్ని చెడ్డవి కాదు, అలాగని అన్ని మంచి కూడా కాదు.
మేలైన దానిలో పారంపర్యాల్లో కూడా మేలైనవి ఉన్నాయి, పారంపర్యాల్లో కూడా చెడ్డ ఉన్నాయి. వాటిల్లో ఏది సరి అయినది, ఏది సరికానిది అనేది వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేయాలి. కొన్ని ఆరోగ్య పరంగా కూడా బాగున్నాయా లేవా అనేటువంటి ఆలోచనలు కూడా మనం చేయగలగాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. తర్వాత మనకు ఈ 3 సువార్త పత్రికలలో రకరకాలైనటువంటి ఈ కొమ్మలను, ఈ ఆకులను తీసుకొచ్చినట్టు మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడ ఏమైనా చెప్పడం జరిగిందో అనేది జాగ్రత్తగా చూడగలిగితే, ఎస్పెషల్లీ యోహాను సువార్తలో ప్రత్యేకమైనటువంటి పద ప్రస్తావన జరిగింది. దాని దగ్గరికి మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇక్కడ మనకు మత్తయి సువార్తలో చూసిన దానికి, యోహాను సువార్తలో చూసిన దానికి ఏం డిఫరెన్స్ కనుక్కున్నారు చెప్పండి? అక్కడ బట్టలు అనేవి వేసినారు. వార్తలో చెట్ల కొమ్మలు అని ఉంది, ఇక్కడ ఖర్జూరపు మట్టలు అని ఉంది. ఇది డిఫరెన్స్ అమ్మా. అంటే ఈ చెట్ల కొమ్మలు అని అంటే ఏమిటా కొమ్మలు అని అంటే ఖర్జూరపు మట్టలు అని చెప్పబడింది. ఈ ఖర్జూరపు మట్టలు అనేటటువంటి ఇవే ఎందుకు పర్టికులర్ గా పట్టుకోగలిగారు? ప్రపంచంలో 7,700 రకాల వృక్ష జాతులు ఉన్నాయట. 7,700 రకాల వృక్ష జాతుల్లో ఖర్జూరపు మట్టలు ఎస్పెషల్లీ పట్టుకున్నారంటే అది దేనికి, అదేమన్నా సింబాలిక్ గా దేనికి చూపిస్తుంది? ఎందుకంటే ఒలీవ కొమ్మ, ఒలీవ ఆకు ఉంది చూసారా, తుంచబడిన ఒలీవ ఆకు తీసుకుని వచ్చింది నోహు గారి కాలంలో అని అక్కడ మనం చూస్తామే. ఆ తుంచబడిన ఒలీవ ఆకు ఎందుకు అది తీసుకురావటం అనేది జరిగింది అనే దానికి సంబంధించి చాలా మంది ఆలోచన చేస్తూ ఆ టైంలో అన్నిటికంటే ఎక్కువగా ఒలీవ ఆకు ఇలాంటి జల ప్రళయాలు, అంటే వర్షాలు బాగా కుండపోతగా కురిసినటువంటి సమయాల్లో అన్నిటికంటే ముఖ్యంగా తేలి బయటకు వచ్చేటటువంటి ఆకుల్లో ఒలివ ఆకు ముందు ఉంటుందట. ఆ ఒలివ ఆకు అలా అందుబాటులోకి ఉంది కాబట్టి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈవెన్ మీకు తెలుసో తెలియదో, శాంతికి చిహ్నంగా మీకు యుఎన్ఓలో ఒక సింబల్ ఉంటది. యుఎన్ఓ చిహ్నంలో కొమ్మలు ఉంటాయి, ఇటువైపు కొమ్మలు ఇట్లా 2 రకాలుగా కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలు ఒలివ ఆకుల కొమ్మలట. అంటే శాంతికి చిహ్నం అన్నటువంటి రీతిగా వాటిని తీసుకోవటం జరిగింది. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఖర్జూరపు మట్టలు తెచ్చారట. ఎందుకు వాటిని తెచ్చారు అని ఆలోచన చేస్తే దీని వెనక కూడా ఒక చరిత్ర ఉంది. అవే మనం తెలుసుకోవాల్సింది. దేవుడికి సంబంధించి, అంటే దైవ కార్యాలకు సంబంధించి, పవిత్ర కార్యాలకు సంబంధించి చెట్ల ఆకులతో కొమ్మలతో ముడిపడినటువంటి కార్యాల్లో వేటినైనా చేసేటప్పుడు వాటిలో ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు కొమ్మలు వాడినట్టు మనం చూడగలం. కొన్ని సందర్భాలు చూద్దాం. లేవీకాండం 23వ అధ్యాయము, లేవీకాండం 23వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఇక్కడ మాట్లాడిన వాటిల్లో దబ్బ పండ్లు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు అన్నాడే. ఇక్కడ గొంజి చెట్లు అన్నటువంటి పద ప్రస్తావన జరిగింది చూసారా? ఆ గొంజి చెట్లు అన్నది ఖర్జూరపు చెట్లు యొక్క కొమ్మలట. దానికి మరొక పేరు, అంటే రకరకాలుగా మనకు పేర్లు ఉంటాయి. కొన్ని చెట్లకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఒకదానికే 2-3 రకాలైనటువంటి పేర్లు మనం చూస్తూ ఉంటాం. అది సర్వసాధారణంగా ఏరియాని బట్టి ఉండేది. కొన్ని అర్థం కావడం మాట చెప్తాను మీకు.
మనకు రాయలసీమ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఈ కడప, కర్నూలు ఇక్కడ వాటిల్లో చెట్లు అంటే బాగా ముళ్ళులు పొడుచుకొచ్చేటువంటి ఒక చెట్టు ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? కంప చెట్లు అంటాం. కంప చెట్లు అంటాం. మనం ఈ కంప చెట్లు అనేటువంటి దాన్ని నేను కోస్తా ఏరియాలో చూసా. వాటిని కంప చెట్లు అనరట. దానికి ఏదో ఫారిన్ పేరు పెట్టారు దానికి. బ్రిటిష్ వాళ్ళు పోతూ ఆ విత్తనాలు వేసిపోయారట. అందుకని ఏదో పేరు అనేది వెరైటీగా ఉన్నటువంటి పేరు చూశారు. అమ్మా సర్కారు చెట్లు అంటారు. సర్కారు చెట్లు, వెరీ గుడ్ అమ్మా. సర్కారు చెట్లు అంటారు. ఇదేంటిది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పేరుతో పిలిచినటువంటి ఆ సర్కారు చెట్టు, ఇక్కడ అనుకున్న మనం కాప చెట్టు రెండు ఒకటే, కాకపోతే పేర్లు మార్చాం. అట్లాగే ఇక్కడ కూడా ఈ గొంజి చెట్లు అనేటటువంటిది, ఖర్జూరపు చెట్లు అనేటువంటివి రెండు ఒకటే. అలాగే ఈ పర్ణశాలలో కూడా వాళ్ళు కట్టుకునేటప్పుడు వీటినే వాడలేదు. ఎందుకు చెప్తున్నా అంటే పర్ణశాలల పండుగల కోసం మీరు ఏ కొమ్మలను తీసుకొని వచ్చి వాటిని ఒక గుడారాల్లాగా, ఒక చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేయాలని చెప్పిన వాటిల్లో దీన్ని కూడా వాడడం అనేది జరిగింది. అలాగే నెహెమ్యా గ్రంథం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. మరియు వారు తమ పట్టణములన్నింటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలను కట్టవలెను. సో ఇక్కడ రెండు మూడు రకాల పేర్లు చెప్పడం జరిగింది, గమనించండి. ఒలివ చెట్లు, అడవి ఒలివ చెట్లు, గొంజి చెట్లు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం చూసారా, గొంజి చెట్లు అంటే ఒలివ చెట్లే అన్నటువంటి మాట. మరి ఇక్కడ సపరేట్ గా ఎందుకు చెప్తున్నాడు అనంటే, వృక్షాల్లో ఒక జాతికి కూడా 2-3 రకాలైనటువంటి స్థాయిలు, పరిస్థితులు ఉంటాయి. అంటే కొన్ని చిన్న సైజు ఉండేటు ఉంటాయి, కొన్ని పెద్ద సైజు ఉండేటు ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో పెరిగేటు ఉంటాయి. వాటిని బట్టి కూడా వాటికి ఆ నామకరణం జరిగింది. మొత్తానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్ణశాలలు కట్టడానికి ఖర్జూరపు చెట్లు, అంటే ఇక్కడ ఈ ఒలివ చెట్లు, ఒలివ కొమ్మలు, వీటితో పాటు గొంజి చెట్లు అని చెప్పడం జరిగింది. ఈ గొంజి చెట్లు అనేది క్లారిటీగా ఒలివ వేరు, ఖర్జూరం, గొంజి అనేది ఖర్జూరానికి సంబంధించినది క్లారిటీ మనకు ఇవ్వడం జరిగింది. అర్థమైందా అమ్మా? అర్థమైందన్నా. ఒలివ చెట్లే 2 రకాలు ఉంటాయి. ఒలివ చెట్లలోనే మామూలు చెట్లు, అడవి ఒలివ చెట్లు. ఇప్పుడు మనం తేనె, అడవి తేనె అంటాం కదా, పుట్ట తేనె, అడవి తేనె అని 2 రకాలు చెప్తామే, అట్లాగా. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు ఈ పవిత్రమైనటువంటి కార్యాలకు వాడారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇంత మాత్రమే కాదు, సొలొమోన్ గారు కట్టించినటువంటి బంగారు దేవాలయాల్లో కూడా ఈ యొక్క ఖర్జూరపు ఈ చెట్లకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో వాడడం అనేది జరిగింది వీటిని అనేటివి కూడా మనం చూడగలం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం చూద్దాం, 6వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో 29వ వచనం చూద్దాం. 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపల వెలుపలను బంగారుతో పొదిగించెను. గర్భాలయపు ద్వారమునకు ఒలీవ కర్రలతో తలుపులు చేయించెను. ద్వార బంధకముల మీద కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పుతో 5 భాగములు వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పువ్వులను చెక్కించి వాటి బంగారముతో పొదిగించెను.
సో ఇక్కడ మేము ఒక్క నిమిషం అమ్మా గమనించండి, ఇక్కడ మరొక పేరు కూడా వచ్చింది. ఇది వీటితో పాటు ఏమొచ్చింది? ఒలీవతో పాటుగా మరొక పేరు కనబడుతుంది. గమనించారా? తమాల వృక్షము అని. ఈ తమాల వృక్షం అన్నది కూడా మనం మూల భాషలోకి వెళ్ళినప్పుడు లేదా వేరే భాషలో రాయబడినటువంటి బైబిల్లో చూసినప్పుడు ఈ తమాల వృక్షం అని అంటే ఖర్జూరపు వృక్షం అట. మీరు ఇప్పటికీ మీకు తెలుసో తెలీదో ఫారిన్ కంట్రీస్ లో, ముఖ్యంగా కువైట్ ఆ ప్రాంతాల్లో సముద్రంలో ఒక నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు కొమ్మలు చాలా వెరైటీగా ఉంటాయి. ఒక పొడవాటి మనకు మొదలు ఉంటుంది. మొదలకు అటువైపు ఇటువైపు సమానంగా కొమ్మలు అనేది విచ్చుకొని ఉన్నట్టుగా ఉంటాయి. అలాంటి నిర్మాణమే సముద్రంలో కూడా కట్టడం జరిగింది. సో కాబట్టి వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి. గొంజి చెట్లని, ఖర్జూరపు చెట్లని, తమాల వృక్షం అని. వీటిని కూడా ఏం చేయడం జరిగిందంటే తలుపుల దగ్గర, ఇది ఎక్కడ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ అంటే సొలొమోను గారు కట్టించినటువంటి బంగారు దేవాలయంలో ఉండాల్సినటువంటి పనులకు సంబంధించి ఏవైతే ఆ డోర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, విండో వర్క్స్ ఉన్నాయో, వాటన్నిటిలో కూడా వీటిని వాడాలి అన్నటువంటి వాటిలో మనకు కనబడుతూ ఉన్నటువంటి విషయం మనం చూస్తాం. అలాగే యెహెజ్కేలు గ్రంథం కూడా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము 16వ వచనం నుండి చూడగలిగితే ఇక్కడ కూడా ఈ సొలొమోను గారు కట్టించినటువంటి ఆ బంగారు దేవాలయానికి సంబంధించి దేవాలయాల్లో ఉన్నటువంటి వాటన్నిటికీ కావలసినటువంటి విషయాలు, ఈ కిటికీలు, గదులు, కమ్ములు, ఈ గోడలు, వీటన్నిటి గురించి మాట్లాడుతూ కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలలోని స్తంభమునకు కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. ఈ మాటలు మనకు చాలా చాలా చోట్ల కనబడుతూ ఉంటాయండి. ఒకసారి 31వ వచనం చూడండి. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. 37వ వచనం చూడండి. దాని స్తంభములను బయటి ఆవరణం తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఆ ప్రక్కను ఈ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. 41వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం ఖర్జూరపు చెట్లను ఉండెను. దానికి 2 కేరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కేరూబునకు 2 ముఖములుండెను. ఎట్లనగా మాట్లాడుతూ ఏం చెప్తున్నానమ్మా, కెరూబులు ఉన్నటువంటి చోట మనం ఖర్జూరపు చెట్లు గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. 20వ వచనం చూడండి. 20వ వచనం. నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కేరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను. 25, 26 చూడమ్మా. 25, 26 వచనాలు. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిళ్ల మీదను కేరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయట మండపమునకు విచిత్రంగా చేసిన ఉబుకు వాటి పని కనబడెను. మరియు మంటపమునకు ఇరుపక్కల గోడలకును మందిరపు మేడగదులకు ఓరపాలకులకును ఇరుపక్కల కమ్ములు వేసిన కిటికీలకును ఖర్జూరపు చెట్లు పోలిన అలంకారమును ఉండెను. చూడండి, అది ఖర్జూరపు చెట్లకు ఉన్నటువంటి, ఖర్జూరపు మొక్కలకు కొమ్మలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఓకే, అట్లాగే మనం కొత్త నిబంధనకు వచ్చాం. ఇంకా కొత్త నిబంధనలో మనం సువార్త పత్రికలు దాటి ముందుకు వెళ్ళగలిగితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడే.
వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. సో వీటన్నిటిని బట్టి మనం చూసినప్పుడు ఒక రాజు ముందు, ఎస్పెషల్లీ అంటే దేవుడి మందిరంలో మందసము నిర్మాణ సమయంలో, అలాగే మనకు పర్ణశాలలో కట్టుకునేటప్పుడు మాత్రమే కాకుండా ఒక రాజును లేదా దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు వాళ్ళ చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకుని వాళ్ళు దేవుణ్ణి స్తుతించినట్లు ఘనపరిచినట్లు మనం చూడగలం. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో మనం చూడగలిగితే, ఎస్పెషల్లీ ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారు వీళ్ళు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రభువును ఒక రాజుగా, ఒక మహనీయుడిగా, ఒక దైవాంశ సంభూతుడిగా భావించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాటిని ఖర్జూరపు మట్టలు పట్టుకోవటం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళు ఏది చేస్తున్నా కూడా, ఎవరు ఏది చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా, మీరు ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, చాలా మంది క్రైస్తవ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో శాఖలు, ఆయా శాఖల్లో చేస్తున్నటువంటి పనులు వాళ్లకు ఏదో ఒక క్లూ ఉంటది, ఏదో ఒక ఆధారం ఉంటదండి. ఆధారాన్ని బేస్ చేసుకొని మేము దీన్ని ఫాలో అవుతున్నామని చెప్తారు. కాకపోతే దానిలో ఉన్నటువంటి వాస్తవ అవాస్తవాలను మనం తెలియపరచగలిగితే వాళ్ళు దిద్దుకోగలిగిన వాళ్ళు దిద్దుకుంటారు. ఎందుకంటే మూర్ఖునికి 100 దెబ్బలు నాటినా వేస్ట్ కానీ నీతిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటుకుంటుందట. కాబట్టి అలాంటి ఏదన్నా నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళకు సవరింపు చేయగానే సెట్ అయిపోతారు అంతే. దానికోసం పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. రైట్. నేను కూడా లాస్ట్ టైం ఏం జరిగిందంటే, ఈ ఇయర్లోనే మట్టల ఆదివారం టైంలో మనకు మీకు తెలుసు కదా, కడపలో 3వ సంఘం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటటువంటి ఆ సహవాసం వాళ్ళు మనల్ని నాయకత్వం ఇచ్చి మీరు నడిపించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రతి ఏడాది ఏం చేస్తారంటే చాలా ఆర్భాటంగా మట్టల ఆదివారం రోజు ఈ మట్టలన్నీ తీసుకొచ్చుకొని, ఖర్జూరపు మట్టలు తీసుకొని చక్కగా వాటికి ఎడ్జెస్ లో మల్లె పూలను గుర్చి వాటిని ఆ మట్టలను కూడా బాగా అలంకరించి తలా ఒకటి చేత పట్టుకొని ఊరంతా ఊరేగా చేసుకుంటూ హోసన్న హోసన్న అనుకుంటూ పోయేవాడు. నేను మెసేజ్ చెప్పా మట్టల ఆదివారానికి సంబంధించి. అసలు ఆ ప్రజలు, ఈ యూద ప్రజలు ఎంత స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇదే కేకలు స్తుతించినటువంటి హోసన్న హోసన్న అని దేవుణ్ణి స్తుతించినటువంటి, క్రీస్తును ప్రస్తుతించినటువంటి, గణపరిచినటువంటి ఈ కేకలు, ఇవే నోరులు ఒకానొక సమయాన్న ఏమని పిలిచాయి, ఏమని అడిగాయి యేసుప్రభు కోసం? వేయండి అని వీళ్ళని సిలువ వేయము అని అడిగినటువంటి నోర్లు కూడా అవే. కాబట్టి వాళ్ళు ఎందుకు అలా మారిపోవటం జరిగింది ప్రజలు మనం ఆలోచన చేస్తే? మీకేమైనా ఐడియా ఉందండి? ఎందుకు వాళ్ళు అలా జయమని అంత ఆర్భాటాలతో సంబరాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న పాటున విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్, తక్కువ కాలంలోనే జరిగినటువంటి సంభవం కదా ఈ మార్పు. ఎక్కడ హోసన్నా అని పిలిచింది, తర్వాత ఎక్కడ సిలువ వేయమని చెప్పినటువంటిది, అదే చాలా దగ్గర టైం పీరియడ్ లో గ్యాప్ లో జరిగినటువంటి సంభవం. వాళ్ళకి ఎందుకు అంతగా మారిపోయారంటారు? రీజన్ ఏంటి? పారంపర్యాలను అనుసరించకుండా చేశాను, నేనే దేవుణ్ణి అంటున్నాడని చేశాను. ఓకే అమ్మా, రైట్. ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నా మాట్లాడండి, ఎందుకు అలా చేసి ఉంటారు వాళ్ళని. ఇంకా సిస్టర్ ఒక మాట చెప్పారు, ఇంకా ఏమన్నా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడండి. ఎందుకు అలా మారడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు. నేను చెప్పాను ఇంతకుముందు, ఏ దానికైనా ఒక కారణం అనేది ఉంటది కదా. వాళ్ళు ఏ కారణం అనుకుంటారు అనేది మనకు తెలియాలి కదా. మాట్లాడండి అమ్మా, బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. ఎందుకు వాళ్ళు అంత మారిపోయి ఉంటారు, కారణం ఏమై ఉంటుంది? కొన్ని ఎవరికి ఏదో అందకపోతే తెలియదన్నా చెప్పండి, నేనన్నా చెప్తాను. మీరు సైలెంట్ గా ఉంటే కష్టం. చాలా తెలియదు. చెప్పురా సురేష్.
నలుగురు అంటే నలుగురు జై అంటే జై అంటారు, నలుగురు సిలువ వేయండి అంటే సిలువ వేయంటారు. అంటే ఒక ఒపీనియన్ ఉండదు. చాలా మంది నలుగురు ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతా ఉంటారు. ఓకే ఓకే తమ్ముడు, రైట్. సో దీన్ని బట్టి అనుకోవడానికి అవకాశం ఉందనేది, అంత మార్పు రావడానికి అవకాశం ఉందనేది అనుకోవటానికి అవకాశం ఉంది. ఓకే, అలా కూడా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. నేను కూడా పిల్లల్ని రే మీరు ఆడుకోవాలని ఎవరు అనుకుంటున్నారా అని పిల్లవాళ్ళని నేను అడిగినప్పుడు, స్కూల్లో క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవడైనా ఎత్తుతాడేమో చెయ్యి అని చూస్తాడు. ఫస్ట్ చూసిన తర్వాత ఒక్కడి చేయెత్తే చాలు, సార్ మాకు ఇష్టం ఉంది సార్ అంటాడు. అట్లాగా కొన్ని గుంపులో 10 మందిని బట్టి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా మారిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ మనం గమనించగలిగితే అసలు వాళ్ళంతా రాజు కాకుండా ఇంకొక రాజు ఎవరైనా వస్తారని ఏమన్నా అనుకుని ఉంటారు. వెరీ గుడ్ అమ్మా, దగ్గరకు వచ్చావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా క్లారిటీగా ఆలోచన చేస్తే మా మెస్సియా, మా రాజు ఈయనే అని అనుకొని వాళ్ళు ఊరేగింపు చేశారు. అక్కడ పరిస్థితి చూడగలిగితే ఏమైపోయింది? ఈ భౌతికమైన రాజును మేము ఎంతగా ఊరేగింపు ఇన్ని చేస్తే అక్కడికి వస్తే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని మాట్లాడతాడు, దోషుగా నిలబడతాడు, ఏమీ అసలు అడ్డు చెప్పడు. రే నేను రాజును రా, నేను మెస్సియాను, మీరు ఏమనుకున్నారు, రేపు సింహాసనం మీదకి నేనే వచ్చేది, మీరు ఏమన్నా ఇట్లా చేస్తున్నారా, తమాషగా ఉందా మీకు అని గట్టిగా చెప్తాడంటే, ఒక మాటలో చెప్పాలంటే భౌతికమైనటువంటి రాజ్యాన్ని స్థాపిస్తాడు. లోకంలో మేము ఇప్పటి వరకు చూసినటువంటి బబులోను సామ్రాజ్యం లాంటిది, మాదియ పారసిక సామ్రాజ్యం లాంటి, గ్రీకు సామ్రాజ్యం లాంటి, రోమా సామ్రాజ్యం లాంటి, లేదా దానికంటే ముందు ఇస్రాయేల్ రాజులు భౌతికంగా పరిపాలించినటువంటి ఏదైతే రాజ్యాలు ఉన్నాయో, ఏదైతే సింహాసనాలు ఉన్నాయో, ఏవైతే గుర్రాలు ఉన్నాయో, ఏవైతే కత్తులు ఉన్నాయో, ఏవైతే బంగారాలు ఉన్నాయో, ఏవైతే భూభాగాలు ఉన్నాయో, ఏవైతే యుద్ధాలు ఉన్నాయో, ఇది కోరుకున్నారు వాళ్ళు. ఇది మైండ్ లో ఉంది బాగా. అది యేసు ప్రభు దగ్గరకు చూస్తే పూర్తిగా వ్యతిరేకంగా కనబడింది పరిస్థితి. అంటే ఇతడు మా మెస్సియా కాదు, మేము చూస్తున్నటువంటి మా రాజు కాదు కాబట్టి ఇతడితో మాకు నిమిత్తం లేదు, ఈయన చంపే. అంటే ఒక భౌతికమైనటువంటి ఆ ఆకర్షణ మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుందని అంటే, అది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, ఆశయాలను, పరిస్థితులను పూర్తిగా మూసుకుపోయేటట్టు చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూదులు భౌతికమైన రాజు రాజ్యం కోసం ఎదురు చూడటం. ఎవరు చెప్పాడు? దేవుడు. అంతం లేని రాజు గాని, అంతం లేని రాజ్యం గాని ఉండాలంటే అది భౌతికమైనది ఉంటుందా? భౌతికమైన రాజ్యానికి అంతం లేకుండా పోద్దా? దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాట అన్నటువంటిది. ప్రభు ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇవన్నీ ఏమీ తెలియదు. మీకు విషయం తెలుసో తెలీదో, వాళ్ళు యేసు ప్రభుల వారు సాత్వికుడై నీ మధ్యకు వస్తాడు అని ప్రవచించబడింది తప్ప, గాడిద పిల్ల ఎక్కువ వస్తాడని చెప్పబడింది తప్ప, కేకలేస్తారు, కేకల మధ్య, ఊరేగింపుల మధ్య, అది ఒక రాచరిక ఊరేగింపు, ఒక హంగులు ఆర్భాటాల మధ్య వస్తాడని చెప్పలే దేవుడు. గమనించండి, అది యూదులు అత్యుత్సాహంతో ప్రదర్శించినటువంటిది. అది అందుకే జనాల్లో ఎటువంటి పరిస్థితి వచ్చిందట? ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యేసు ప్రభువుకు కేకలు వేయడు, ఆయన కంఠస్వరం వీధుల్లో వినపడదు అన్న సాత్వికుడిగా, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు అన్నటువంటి ట్యాగ్ లైన్ ఉంది. ఆయన అలాగే ఉన్నాడు. ఆయన వీళ్ళు ఏం చేస్తున్నారు? చుట్టూ వచ్చిన వాళ్ళు కేకలేసేస్తూ ఉంటే, అందుకే జనాల్లో ఏమైపోయిందంటే ఒక గలిబిలి వచ్చేసింది, కలవరం వచ్చేసింది. 10వ వచనంలో అదే మాట అంటారు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. అంటే పట్టణమంతా కోలాహలం చేయటం జరిగింది. యేసు ప్రభుల వారికి కోలాహలం చేయటం కాదు, ఊరేగింపు తీసుకెళ్ళటం కాదు, కేకలేయటం కాదు కావాల్సింది. పరమార్థాన్ని గ్రహించండి రా నాయన అని దేవుడు మొత్తుకుంటుంటే,
మిగిలినటువంటి వాటన్నిటికీ మనోళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. నేను చాలా మందిని గమనిస్తూ ఉంటా. ఏమనంటే అంటే తరచుగా చెయ్యరు కానీ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ అంటే December 24th నైట్ అంటే క్రిస్మస్ టైంలో, అలాగే December 31st నైట్ సండే స్కూల్ పిల్లలతో వాళ్ళకు ప్రోగ్రామ్స్ చేస్తారు. అంటే సండే స్కూల్ టీచర్స్ హెడ్ వీళ్ళు ఏం చేస్తారంటే పాటలు, క్రిస్మస్ సంబంధించిన పాటలు, న్యూ ఇయర్ సంబంధించిన పాటలు, వాటికి పిల్లలతో అభినయం చేయిస్తారు. ఆ పాటలు వచ్చేటప్పుడు నేను గమనిస్తా, ఆ పిల్లలు ఎవరైతే ఆ ఎగురుతో డాన్స్ చేస్తూ ఉంటారో వాక్యం వినేటప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడు అంత ఆశ, ఆసక్తి, అంత టెంపరు ఉండదు ఆ గ్లో ఫేసుల్లో. ఆ పిల్లలు అలా స్టేజ్ మీద ఎగురుతూ ఉంటూ ఉంటే కెమెరాలు తీసుకొని చక్కగా రికార్డింగ్ చేసుకొని దాంతో మురిచిపోతారు. మా వాడు ఎలా వేసాడు, మీ వాడు ఎలా వేసాడు, మా పిల్ల ఎలా వేసింది, మీ పిల్ల ఎలా వేసింది. అంటే మనుషులకు మైండ్ లో ఏది బాగా ఇంట్రెస్ట్ అయిపోయి ఫిక్స్ అయిపోయిందో చెప్పమంటారా? ఇదిగో ఈ హంగులే, ఈ అరుపులు, ఈ కేకలు, ఈ ఊరేగింపులు, ఈ ఎగరడాలు, ఇవే ఉన్నాయి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని చెప్పబడింది. నేను పిల్లలకైతే నేను చెప్పాల్సింది చెప్పేసి, ఎందుకంటే నేను చెప్పకపోతే నా తప్పు అయిపోద్ది. అందుకనే క్లారిటీగా చెప్పడం జరిగింది. అయ్యా ఇది మంచిది కాదు, ఇది రాను వేరే విధంగా వెళ్ళిపోద్ది. ఈవెన్ మట్ల ఆదివారం టైంలో కూడా పిల్లలకు చెప్పడం జరిగింది. వెంటనేనండి, మీకు తెలుసో తెలియదు, నిజంగా ఎంత సంతోషమైందంటే నాకు ఆ రోజు. ఇంకా నెక్స్ట్ మెసేజ్ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు మట్టలు పట్టుకొని మొత్తం తిరగాల్సిన వాళ్ళు ఆపేశారండి. ఇది కాదు, నిజంగా మనం పట్టాల్సిన మట్టలు ఎప్పుడు పట్టాలో, ఎక్కడ పట్టాలో అనేది ప్రకటన 7వ అధ్యాయంలో చెప్పేచ్చా. నిజంగా మనం ఎప్పుడు దేవుడు మనకు ఆ మట్టలు ఇస్తాడంటే, మనం భూమి మీద దేవుడికి అనుకున్న రీతిగా మనం బ్రతికి జయ జీవితాన్ని కలిగి ఉండి పరలోకంలో వెళ్ళిన తర్వాత మనకు దేవుడు మట్టలు ఇస్తాడయ్యా, ఖర్జూరపు మట్టలు. అంటే అక్కడ పట్టడం గొప్ప సంగతి లేదు, ఇక్కడే పట్టిన పరిస్థితులు ఉంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మనం చూడండి. వాళ్ళు పట్టిన ఉద్దేశం వేరే. ఈ హంగులు ఆర్భాటాలను మైండ్ లో పెట్టుకొని, భౌతికమైన రాజును దృష్టిలో పెట్టుకొని మాట్లాడి అనుకుని చేసిన కార్యాలు తప్ప నిజంగా పరమార్థాన్ని గ్రహించి చేసిన వాళ్ళు కాదు. కాబట్టి ఇది తేడా. ఇకపోతే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 11వ వచనంలో జన సమూహము ఈయన గలిలయలోని, ఈయన ఎవరో అని అనుకున్నారు కదా, అనుకున్నప్పుడు గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇప్పుడు ప్రవక్త అయిన యేసు అనేది సరి అయిందా కాదా? మీరేమనుకుంటున్నారు? సరి అయిందా కాదండి? ప్రవక్త అయిన యేసు అని అనుకున్నారు కదా, అన్నారు కదా జనాలు. అది సరైంది అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? సరైనదేనా? ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్త కంటే గొప్పవాడు. ఇంకా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది సరి అయినటువంటి స్టేట్మెంటే, కాకపోతే ఇది మాత్రమే కాదు, ఇది మాత్రమే సరైంది కాదు. ఇది మనం ఆలోచన చేయాల్సింది. ఎందుకనంటే యేసుప్రభుల వారే స్వయంగా ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాదని తన గురించి చెప్పుకున్నాడు. మోషే వంటి ప్రవక్త నేనే అన్నటువంటి రీతిగా కూడా ఆయన కనబరుచుకోవటం జరిగింది. యేసుప్రభుల వారు మోషే వంటి ప్రవక్త అనేది రైటే, కాకపోతే అది మాత్రమే కాదు. ప్రవక్త కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, వీళ్ళందరికంటే గొప్పవాడనంటే దైవాంశ సంభూతుడు, దేవుని కుమారుడు అనే విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇది మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ డే మనం మిగిలినటువంటి వాక్య భాగాల్లోనికి వెళ్ళిపోదాం. మనం కూడా భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా చుక్కెదురుగాక తప్పదు. యూదులకు ఎదురైనట్టు దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. ఆత్మ సంబంధమైనవి ఇవ్వడం అనేది ఎక్కువ ఇష్టపడతాడు. అలాగని భౌతికమైనవి ఇవ్వడని కాదు, కాకపోతే
అది ఎంతవరకు అవసరమో దేవుడు మనకంటే బాగా దేవుడు తెలుసు. అవి కావలసినవి ఏమున్నాయో మనం అడగక ముందే మనకి ఇస్తాడు. ఓకే, ఇది మనం గుర్తుంచుకోండి. అందుకే ఆత్మ సంబంధమైనవి దేవుణ్ణి అడగగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉండగలగాలి. ఆయన నుంచి ఆశించవలసినవి కూడా అవే అయి ఉండాలి. రైట్, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం.